ఏపీ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ సవరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులు శాసనసభ ముందుకు రానున్నాయి. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్ట్, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశపెట్టనున్నారు మంత్రి నారాయణ. అలాగే డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ ప్రతినిధిగా ఎమ్మెల్యేల్లో ఒకరిని అసెంబ్లీ ఎన్నుకోనుంది. ఆ తర్వాత 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్ పై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల తర్వాత అసెంబ్లీలో పలు కీలక బిల్లులను తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024ను ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు, ఏపీ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. వీటిపై చర్చించి శాసనసభ ఆమోదం తెలపనుంది.